సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిధిలోని బూరగడ్డ గ్రామంలోని కాంగ్రెస్ మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరగాని రాధా నాగరాజు ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఎరగాని నాగరాజు, హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేణుకా అరుణ్ కుమార్ దేశ్ముఖ్, మాజీ ఎంపీపీ గూడెం సీను, వార్డు సభ్యులు, పార్టీ అభిమానులు కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూరగడ్డ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమైందని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో మరింత అభివృద్ధి చేసుకోవాలంటే రాధా నాగరాజులను గెలిపించాలని ఓటర్లను కోరారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. గ్రామంలో సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఎరగాని రాధా నాగరాజు గారు మేము పోటీ చేస్తున్నాము. ఈ గుర్తుపై ప్రజలందరూ కూడా నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించగలని కోరుతున్నాము. మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా కొంతకాలం నుంచి కూడా ప్రజల అవసరాల మేరకు పనిచేసుకుంటూ వస్తున్నాము. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కానీ, ఏ విధమైన వాళ్ళకి సహాయ సహకారం కావాలన్నా కానీ చేసుకుంటూ వస్తున్నాము. ఏ హోదా లేకుండా కూడా ఎన్నో చేసినాం. ఈ సర్పంచ్ అనే హోదా ఉంటే ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ సార్ ఉన్నారు, లోకల్లో నాయకులు ఉన్నారు. వాళ్ళందరి ఆదేశాల మేరకు వాళ్ళందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా చేపిస్తానని చెప్పేసి మాట ఇస్తున్నాను. మన గ్రామంలో గతంలో చేసిన వారు ఎన్నో హామీలు ఇచ్చినారు, గంగాదేవుల పని అని చెప్పేసి అదని ఇదని అవన్నీ కూడా మేము చెప్పాం. 100% ఇవి మేము ఇవ్వం. ఆచరణకు యోగ్యంగా హామీలు ఇవ్వను. 100% మన మైండ్లో ఉన్నది గ్రామానికి ఏం చేయాలనేది. ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తానని, నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి యువకులుగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎరగాని రాధా నాగరాజు గారు పోటీ చేస్తున్నారు. గతంలో మన గ్రామంలో ఏ వర్క్ జరిగినా, ఎటువంటి సీసీ రోడ్డు కావచ్చు, కాలువలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, లింక్ రోడ్లు కావచ్చు, తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, పశువుల ఆసుపత్రి, సబ్స్టేషను, తర్వాత ఉజునాటు బూరగడ్డ రోడ్డు, బూరగడ్డ నుంచి రాయనగూడెం, బూరగడ్డ నుంచి బేటోలు, ఈ రోడ్డు అంటే కూడా కాంగ్రెస్ పార్టీ హామీలో జరిగినాయి. అలాగే కొంత మనము స్కూల్లో కూడా కొన్ని వర్క్స్ చేసుకోవడం జరిగింది. అలాగే మేము గతంలో ఇప్పుడైతే మనం చూస్తున్నాము, గతంలో 2000 సంవత్సరంలోనే మేము దాదాపు 11 ఎకరాలు ల్యాండ్ కొనేసి పేదల కోసం ఇల్లు తీసుకోవడం జరిగింది. అది ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో మరి ఇళ్ల ప్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో రేపు ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత గ్రామంలో నిరుపేద